యువగలం పాదయాత్ర ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభ జరుగుతుందని టీడీపీ నేతలు ప్రకటించారు. ఈ సభకు హాజరయ్యేందుకు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులు తరలివస్తున్నారు. సభకు ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించనున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై దృష్టి పెట్టారు. ఈ వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. సభ నిర్వహణకు అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సభ కోసం అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరగా ప్రభుత్వం నిరాకరించింది. బస్సులు ఇవ్వరాదని సంబంధిత అధికారుల ద్వారా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా ఒత్తిడి తీసుకువస్తోంది. సభా వేదిక వద్ద నుంచి మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. పూర్ణ, సభా వేదిక వద్ద ఎలా ఉంది? 600 మంది అతిరథ మహారథులు కూర్చునేందుకు ఇప్పటికే ఆ వేదికను సిద్ధం చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఏ అంశాల గురించి మాట్లాడనున్నారు? ఏంటి మొత్తంగా అప్డేట్స్? నవీన్, మరికొద్దిసేపు యువగలం ముగింపు సభ రంగరంగ ప్రారంభం. అతిరథ మహారాజు వేదికని అలంకరించారు. దాదాపు 600 మంది కూర్చునే విధంగా మొత్తం కూడా ఆశీనులయ్యారు. 120 మంది 30 మంది వరకు జనసేన అయితే మిగిలిన వాళ్ళంతా కూడా అగ్రనేతలు మొత్తం కూడా సరిగ్గా 4 గంటల చంద్రబాబు ఇక్కడికి వస్తారు. వరుసగా నలుగురు ప్రధానంగా మొత్తం కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర కూడా ఎదుర్కొస్తున్నారు. ఇటువంటి సందేశం చంద్రబాబు ఇస్తాడు, లోకేష్ ఇస్తాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఇస్తాడు, బాలకృష్ణ అనే దానికోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనతో మాట్లాడుకుంటున్న టీడీపీ నాయకులు సార్ చెప్పండి, సభ ముగింపు దశ చేరుకుంది. అయితే ఎటువంటి ప్రసంగం వచ్చే అవకాశం ఉంది? 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు నారా లోకేష్ గారు. ఈరోజు ఒక చరిత్రను సృష్టించాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది జనాభా ఒకటే ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు నారా లోకేష్ గారి నోట్ల నుంచి. రానున్నది తెలుగుదేశం పార్టీ, గెలవనున్నది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడతారని చెప్పేసి, అదేవిధంగా గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఒక్క అరాచక పరిపాలన గురించి కూడా లోకేష్ గారు తన పాదయాత్రలో అడుగడుగునా తెలుసుకున్నాడు. దాంతో ఒక రెడ్ బుక్ ని కూడా తయారు చేశాడు. ఈరోజు ఆ రెడ్ బుక్ ని నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చేయబోతున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెడ్ బుక్ లో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టారో, వాడు ఏ అధికారైనా సరే వదిలేది లేదన్నట్లుగా చాలా గట్టిగా లోకేష్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో యువత పడుతున్న బాధలు, ఆడపడుచులు పడుతున్న బాధలు, రైతాంగం పడుతున్న బాధలు, పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు పడుతున్న బాధలన్నింటినీ కూడా లోకేష్ గారు ప్రతి అడుగులోనూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని చెప్పాడు. ఈ రోజు 226 రోజులు 97 నియోజకవర్గాలు 2000 పైచులకు గ్రామాలని ఈ రోజు నారా లోకేష్ గారు సందర్శించడం జరిగింది, కలవటం జరిగింది. అనేకమైన సభలు పెట్టాడు. ఈ రోజు బీసీ సభలు పెట్టాడు, ఎస్సీ సభలు పెట్టాడు, ఎస్టీ సభలు పెట్టాడు, యువత సభలు పెట్టాడు, మినారిటీ సభలు పెట్టాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతమంది మినారిటీలు దాడులు గురయ్యారు, ఎంతమంది ఎస్సీలకు దాడులు గురయ్యారు, ఎంతమంది బీసీలు చనిపోయారు, ఎంతమంది యువత మీద అక్రమమైన కేసులు పడ్డాయన్న ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు నారా లోకేష్ గారు చర్చించనున్నారు. ఈ రోజు 5 కోట్ల మంది ఉజ్వల భవిష్యత్తు గురించి లోకేష్ గారు తన ప్రసంగంలో చెప్పనున్నాడు. ప్రధానంగా చూస్తే యువకుల ప్రారంభం దగ్గర నుంచి కూడా అనేక అవంతరాలు అడ్డంకు కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. తర్వాత మొన్న విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. అయితే వీటన్నిటికీ ఎలా పొందిస్తారు? ఒకటి, లోకేష్ గారు జనవరి 27వ తారీఖున ఏ రోజైతే మొట్టమొదటి అడుగు వేశాడో పాదయాత్ర చేసి యువగలం పేరిట, ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించబోయింది. అడుగడుగున అడ్డుగోలు సృష్టించారు. నారా లోకేష్ గారు మాట్లాడే మైకులు లాగేశారు, నించున్న స్కూళ్లు లాగేశారు, అడ్డంగా పోలీసులు అడ్డం పెట్టారు. లోకేష్ గారి మీద గుడ్లతోటి, రాళ్లతోటి, టమాటాలతో దాడి చేపించడానికి స్థిరపడ్డారు. కానీ నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా అడుగులు వేసుకుంటూ లక్షల మంది జనంతో ప్రజాగలమై, జనబలమై, యువగలమై ముందుకొచ్చారు.
భయపడలేదు. ఈ రోజు దాదాపుగా 6 లక్షల మంది ప్రజానీకం ఈ నవశకం కార్యక్రమానికి, ఈ నవశకం బహిరంగ సభకు వస్తుంటే అడుగడుగున బస్సులు ఇవ్వలేదు. ఎంతమంది వచ్చారని అంచనా వేసుకుంటున్నారు? దాదాపుగా 6 లక్షల మంది జనాభా ఈ రోజు ఈ నవశకం కార్యక్రమానికి వస్తున్నారు. ఇది ఒక చరిత్ర. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం